స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా వెంకటగిరి కొండ బొమ్మూరు ఐఎఫ్టియు కార్యాలయంలో పీఓడబ్ల్యూ నగర నాయకురాలు కోసూరి వెంకటలక్ష్మి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్యంలో సాయుధంగా ఉద్యమించాడని కొనియాడారు. నేడు అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు పాలనతో ప్రజల మధ్య మత విభజన సృష్టిస్తున్నాడని విమర్శించారు. విశాఖ ఉక్కు, ఎల్ఐసి, బ్యాంకింగ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకి తాకట్టు పెడుతున్న మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కె రాజు, సిహెచ్ సతీష్, జి చంటి, ఎస్కే అప్రోచ్ తదితరులు పాల్గొన్నారు.